క్షరాక్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణీ త్రివర్గదాత్రి సుభగా త్ర్యంబకా త్రిగుణాత్మిక. క్షరాక్షరాత్మిక నశించున్నటువంటి జగత్తు శాశ్వతమైన చిన్మయము రెండూ తానే రూపముగా అయినది. నశించేవి అంటే శరీరము మరియు నశించనివి అంటే ఆత్మ. ఈ విధముగా శరీరము మరియు ఆత్మ రెండింటికీ కారణం అమ్మవారు అని అర్థం. ప్రతి శరీరము పంచభూతముల వలన ఏర్పడినదే. తిరిగి ఒకనాడు అదే పంచభూతములలో కలిసిపోవలసినదే. సృష్టి లయమైనప్పుడు పంచభూతాలు కూడా మూల పదార్థంలో కలిసిపోవలసిందే. అంటే శాశ్వతమైన పరబ్రహ్మము నుండి వివిధ అశాశ్వత రూపాలు ఏర్పడి తిరిగి శాశ్వతమైన పరబ్రహ్మంలో కలిసిపోతాయి. క్షర, అక్షర, ఆత్మిక అని విడదీస్తే నశించునట్టి స్థూలమునకు నశించని సూక్ష్మమునకు ఆత్మ అనగా మూల కారణం వంటిది అమ్మవారు. సర్వలోకేశి అన్ని లోకములకు అధీశ్వరి. లోకాలను చతుర్దశ భువనాలుగా విడదీస్తారు. వీటిలో 7 ఊర్ధ్వలోకాలు. ఇవి అమ్మవారి నడుము నుండి పైకి ఉండేవి అని ముందు నామాల్లో తెలుసుకున్నాము. 7 అధోలోకాలు. ఇవి అమ్మవారి నడుము నుండి క్రిందికి ఉండేవి. ఇవి కూడా ముందు నామాలలో వివరింపబడ్డాయి. 7 ఊర్ధ్వలోకాలు వరుసగా భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము. 7 అధోలోకాలు వరుసగా అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకాలు. మొత్తం 14 లోకాలకు అమ్మవారే అధినాథురాలు. లోకాల విభజన ఇంకో విధంగా కూడా ఉంటుంది. ఈ సృష్టి మొత్తం 3 రకాల లోకాలలో ఉంటుంది. ఆదిత్యలోకము, రుద్రలోకము, వసులోకము. ఆదిత్యలోకము నుండి వసులోకానికి వస్తున్న కొలది సూక్ష్మత్వము నుండి స్థూలత్వం పెరుగుతుంది. ఆదిత్యలోకానికి 12 మంది సూర్యులు, రుద్రలోకానికి 11 మంది రుద్రులు, వసులోకానికి 8 మంది వసువులు ఉంటారు. ఈ లోకాలన్నింటికీ అధినాథురాలు అమ్మవారే. విశ్వధారిణి విశ్వమును ధరించినది. ప్రళయకాలంలో రాబోయే సృష్టికి సంబంధించిన కారణ బీజాలను తనలో ఇముడ్చుకుని ధరిస్తుంది కాబట్టి అమ్మవారు విశ్వధారిణి. వేదోక్త దుర్గాస్థుతిలో కూడా ఇటువంటి అమ్మవారిని గురించి భూమిర్ధేనుర్ధారిణి లోకధారిణి అని చెప్పబడింది. విశ్వమును ధరించినది అని ఈ నామానికి అర్థం. త్రివర్గదాత్రి ధర్మ, అర్థ, కామములను ఇచ్చినది. సాధారణంగా ధర్మార్థ కామాలు మూడింటిని త్రివర్గములు అంటారు. అవే పురుషార్థాలు. ఆమె పురుషార్థాలను ఇచ్చేది. విశ్వంలో అన్నీ ఎలా ఉండాలో అలా ఉండేట్టు చూస్తూ నడిపించే శక్తి అమ్మవారు. పురుషార్థాలను ప్రసాదిస్తూ చివరకు మోక్షాన్ని ఇచ్చేది. ఈ విషయాన్ని 736వ నామమైన ముక్తిరూపిణి, 291వ నామమైన పురుషార్థప్రద అనే నామాలు స్పష్టం చేస్తున్నాయి. సుభగ సౌభాగ్యవతి. సు అంటే మంచితనము, బా అంటే వెలుగు, గా అంటే గమనము లేదా చైతన్యము లేదా ప్రవర్తనల సమన్వయ స్వరూపిణి. సుగుణ సౌరభం, సాన్నిధ్య ప్రకాశం, చైతన్య వికాసం ఈ మూడింటిని తాను కలిగి ఉండటమే కాదు, ఈ మూడింటిని తనను ఆరాధించిన పుణ్య స్త్రీలకు కూడా ప్రసాదిస్తుంది అమ్మవారు. అందుకని ఆమె శుభగ సౌభాగ్య స్వరూపిణి, సువాసనలకు సౌభాగ్యమునిచ్చినది అని ఈ నామానికి అర్థాలు. 5 సంవత్సరాల కన్యకను శుభగా అంటారు. త్రయంబక 3 కన్నుల కలది. త్రినయన అనే 453వ నామం, త్రిలోచన అనే 477వ నామం కూడా అమ్మవారి 3 నేత్రాలను గురించి వివరాలను తెలియజేస్తాయి. అంబకము అంటే కన్ను అని ఒక అర్థం, బాణమని మరో అర్థం కూడా ఉన్నాయి. కన్ను అనే అర్థం తీసుకుంటే 3 కన్నులు కలది అని ఈ నామానికి అర్థం. అమ్మవారి కుడి కన్ను సూర్యాత్మకం, ఎడమ కన్ను చంద్రాత్మకం, ఫాలనేత్రం అనలాత్మకం అంటే అగ్నితత్వం.
సూర్య, చంద్ర, అగ్నులు సూచించే ఈ 3 కళ్ళు వరుసగా పగలు, రాత్రి, సంధ్యకాలాలను కూడా సూచిస్తాయి. కన్ను దృష్టికి సంబంధించిన జ్ఞాననేత్రం. దృష్టి అంటే చూడడం అని అర్థం. ఈ చూడటం కాలపరంగా ఈ నామానికి భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానాన్ని సూచించే నేత్రత్రయాన్ని కలిగినది అనే అర్థం కూడా చెప్పుకోవచ్చును. అమ్మవారి దృష్టి బాణపరంగా చెప్పుకుంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలను చూడగలదు అని అర్థం. అమ్మవారికి శివునికి భేదం లేదు కనుక అమ్మవారు కూడా శివుని త్రినేత్ర లక్షణాలతో సారూప్యం కలది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చును. త్రిగుణాత్మిక సత్వ రజో తమో గుణాలను ఇచ్చినది. గుణాలు 3 రకాలు. అవి సత్వ రజస్తమో గుణాలు. ఈ 3 గుణాల స్వరూపముగా అమ్మవారు ఉంటుంది. సత్వ రజస్తమో గుణాలకు బ్రహ్మ, రుద్ర, విష్ణువులు ప్రతీకలు. వీరి రూపంలో అమ్మవారు సృష్టి కార్యాలను నిర్వహిస్తుందని మునుపటి నామాలలో తెలుసుకున్నాం. వ్యక్తమయ్యే అంటే కనిపించే ప్రతి వాటిలోనూ త్రిగుణాలు ఉంటాయి. త్రిగుణాత్మకమైన ప్రపంచంలో త్రిగుణాలు లేకుండా ఉండే స్థితి అని వేరే ఉండదు. త్రిగుణాత్మికంగా బ్రతకడమే మోక్షం అంటే అన్నింటికీ సాక్షిగా బ్రతకడం. త్రిగుణాలను సమన్వయపరుస్తూ త్రిగుణాత్మికంగా ఉండే ఆత్మతత్వమే అమ్మవారి తత్వం. అటువంటి అమ్మవారిని ఉపాసిస్తే మనకు అలాంటి స్థితిని కలగజేయడం ద్వారా మోక్షాన్ని ఇస్తుంది. క్షరాక్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణీ త్రివర్గదా త్రిసుభగా త్ర్యంబకా త్రిగుణాత్మికా